ఆడబిడ్డల కన్నీటి చుక్కలు అవతలి వాళ్ళను దహించక మానవంటారు. ఆ లెక్కన మమ్మల్ని అస్త కష్టాలు పెట్టిస్తున్న మీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదు. మా అమ్మ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటూ ఎన్నికల నాడే మాటిచ్చిన మీరు ఆ హామీలన్నీ మరచి ఇదొక్కటే చేసి చూపిస్తున్నారు. అచ్చ మామెలాగానే ప్రజల్ని హింసించి పీడిస్తూ మా సొమ్ముతో దర్జాగా బతుకుతున్నారు. మాకిస్తామన్న హామీలు ఏమైనా రేవంచారు? స్కూలు పిల్లల దగ్గర నుంచి పండు ముసలమ్మల వరకు అందరి చేత కన్నీళ్లు పెట్టించి రోడ్డున పడేశావు. ఫ్రీ బస్సుతోని 30 తిప్పలు పెట్టించినావు. నీ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద మన్నువడా? వాటి గురించి యాదికైనా లేకపాయ నీకు. తులం బంగారం ఇయ్యకపోతే పోయినావు. మా సొత్తు తాకట్టు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా కూల్చి రోడ్డుకి ఇచ్చినావు గదా. నీ ఇందిరమ్మ ఇల్లు సల్లగుండా ఏడబోయినాయో ఆ దరఖాస్తులు నీకైనా ఎరుకేనా? అంగన్వాడీ టీచర్లకు సరిగ్గా జీతాలు కూడా ఇయ్యలేని నువ్వు లక్షాధికారులను చేస్తానంటూ స్టేజీల మీద బీరాలు వల్కనీకి కొంచెమైనా సిగ్గనిపిస్తలేదా? నీ పాలనలా బిక్కుబిక్కుమంటూ బతుకుతూ బయటికెళ్లాలంటేనే వనికి పోతున్న మా ఆడోళ్ళం. స్కూల్కెళ్లే ఆడబిడ్డలకు కనీసం మరుగుదొడ్లు కట్టించలేని దౌర్భాగ్యం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాపరించింది కదనే. అన్నమో మహాప్రభు అంటూ చిన్నారులు రోడ్ల మీదకొచ్చి నిలబడినా కనుకరించలేదు. నువ్వు పెట్టిన పురుగులు కూడుదిని వెంటిలేటర్ల మీద మృత్యువుతో పోరాడి జీవోత్సవమైన కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. అందబాలికల మీద అఘాయిత్యాలకు పాల్పడిన, పసిబిడ్డలపై సామూహిక అత్యాచారం చేసిన, పొట్టకూటి కోసం ఉద్యోగానికి వెళ్ళిన ఆడబిడ్డలను కామాందులు పీక్కు తిన్న నోరు మెడిపినోడివి కాదాయే. న్యాయం కోసం అర్థించిన యువతులను, మహిళలను జుట్టు పట్టి ఇడిపించినో, అమాయకమైన ఆడబిడ్డలకు వాతలు పెట్టించినో, చివరికి పింఛన్ డబ్బుల కోసం వృద్ధ మహిళల్ని కూడా రోడ్ల మీదకొచ్చేలా చేసినో. నీ పాలనలా సచ్చి శవమై ఆపసోపాలు పెట్టి నిత్యం నరక యాతన అనుభవిస్తున్నాం. మా గుండె కోశ మీ రాజకీయ సామాజిక సజీవ సమాధి అవ్వక తప్పదు. ఇది తథ్యం.